ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని కోరిన టీడీపీ నేతలు. కుప్పం టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీకి మహిళలను గౌరవించడం రాదని, జగన్ ఛానల్లో మహిళపై అసభ్యంగా టెలికాస్ట్ చేయడం పద్ధతిగా లేదని, మహిళలను కించపరిచే విధంగా వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ఎంత గౌరవం ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణారాజులు మహిళలపై అసభ్యకరంగా మాట్లాడారు. అమరావతిలోని మహిళలు వేశ్యలు అని మాట్లాడడం దారుణమని స్పష్టం చేశారు. మహిళలపై అసభ్యకరంగా కించపరిచి మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. కుప్పం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ, కడ అడ్వైజర్ సుగుణమ్మ, చంద్రకళ, తిరుమల మొఘల్ తదితరులు పాల్గొన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు 5 సంవత్సరాలు నువ్వు పరిపాలించిన పరిపాలన ఎట్లా నిన్ను చూసినావు కదా. ప్రతి ఒక్క మహిళకు తెలుసు నువ్వు పరిపాలించిన రాజ్యము. ఇంకొకటి ఏమంటే నువ్వు మాట్లాడేది ఏమంటే ఎప్పుడు చూడు చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరిస్తూ ఆయన్ని పొడిచి నువ్వు మాట్లాడేది లేకుండా ఈయన ఎవరో మాకు తెలియదు, ఆయన ఇంతలో మూతి కూడా చూడలేదు. ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు అంట. అయ్యా కొమ్మినేని శ్రీనివాస్ గారు, నీకు తల్లి చెల్లి బిడ్డ భార్య ఎవరు లేరా? నీకు ఆంధ్ర రాష్ట్ర మహిళలు వేశ్యలు అయితే అంతకు మించి మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా వేశ్యలే. అది ఫస్ట్ గుర్తుపెట్టుకో. మనల్ని మోస్తా ఉండే ఒక భూదేవి కూడా తల్లి ఆడిదే, ఒక ఆకాశవేణి కూడా దేవుడే ఆడిదే. వాళ్ళని కూడా అదే పేరు పెడతావా, వేశ్య అనే పేరు? అసలు నీకు బుద్ధి ఉందా? మీకు అందరికి బుద్ధి ఉందా? వైసీపీ పార్టీ వాళ్ళకి ఎప్పుడు చూడు తెలుగుదేశం పార్టీ మీద పడి ఏడ్చేదే పని మీకు, వేరే ఇంకేం పంగా పట్టలేదా మీకు? అదే కాదు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటేనే ఒక చరిత్ర, ఆయన గవర్నమెంట్ అంటేనే ఒక గౌరవం. ఆ గౌరవాన్ని ఆ చరిత్రాన్ని చూసి మీరు నేర్చుకోవాల్సిందే. కానీ ఎప్పుడు చూడు తెలుగుదేశం పార్టీ పైన ఉండే మహిళల్ని వేసులు అనేది ఇదేనండి మీ పద్ధతి. నీ పద్ధతి ఫస్ట్ మార్చుకోండా. ఇంతే కాదు, రేపు మాకు క్షమాపణ చెప్పాలా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క అనుచరులంతా పెట్టి మాకు క్షమాపణ చెప్పాలా. ఆంధ్ర రాష్ట్ర మహిళలకు అందరూ క్షమాపణ చెప్పాలా. లేకపోతే మేము ఇంకా కూడా మేమేమేమి చేయాలో చేస్తాము. ఇంకా రాష్ట్రం ఉండే మహిళలందరూ చేరుస్తాము. మిమ్మల్ని ప్రమాణం చెప్పేంత వరకు మేము వదిలేదు, క్షమాపణ చెప్పేంత మేము వదిలేదు. ఇది మాత్రం గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బెంగళూరులో దాముకొని ఆడవాళ్ళ మీద ఇంత హీనంగా మాట్లాడేది మీకు న్యాయం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి బయట వచ్చి మాట్లాడండి. ఇట్లా మాట్లాడేది మీకు ఊరికే పోదు. మీ ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వేశ్యలేనా? మీ కూతురు కూడా వేశ్యలేనప్పుడు మీ వైసీపీ నాయకులందరూ మహిళలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వేశ్యలేనా? అప్పుడు మీరు వేశ్యలుగా పని చేయించుకొని మీరు అప్పుడు 5 ఏళ్ళు మహిళలంతా వాడుకున్నారా? మీ వైసీపీలో ఉండే వాళ్ళ రోజమ్మ కానీ అందరినీ, మీ భార్యని, మీ పిల్లల్ని అందరినీ కూడా కానీ వైశ్యాలుగా మార్చుకొని మీరు 5 ఏళ్ళు పాలన చేసినారా? దీనికి ఖండించాలని మేము మరీ కోరుచున్నాము జనసేన తరఫున. జై జనసేన. నమస్కారము. వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ అనేసి నేను ప్రశ్నిస్తున్నాము. అమరావతి మహిళలను 360 రోజులు హింసించింది కాబట్టి ఈ రోజు పచ్చి హోదా కూడా లేకుండా 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా బుద్ధి రాలేదా? మహిళల్ని ఎంతకెంత హింసిస్తారో వాళ్ళకి పుట్టగది కూడా లేకుంటుంది. నెక్స్ట్ సారి ఎమ్మెల్యే కూడా ఉండే లేదనేసి మేము తెలియజేస్తాము. ఆడవాళ్ళు ఉసురు ఎంతకెంత పోసుకుంటారో వాళ్ళకి అంతకంత దారుణము వైఎస్ఆర్ పార్టీ లేకుండా అయిపోతుంది అనేసి మేము చెప్తున్నాము. అలాంటి వాళ్ళు మహిళన దేవత లాంటి పూజ చేసి జనాలకు మంచి చేసిన వాళ్ళ ఇట్లంతా మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళు మేము కేసు కట్టి మేము ఇక్కడి ఇంకా పంపిస్తున్నాము. సార్ దాన్ని చర్యలు తీసుకోవాలనేసి కోరుతున్నాం. మేము ముందుకు పోవాలంటే కూడా మనం వద్దలే. ఎందుకంటే మనకి సంస్కారం ఏమనేసి మాకు సంస్కారమే నేర్పిస్తూ ఉన్నారు. అది మీరు దృష్టిలో పెట్టుకొని మీ నాయకులు కూడా బుద్ధి చెప్పుకొని మంచి బుద్ధిగా మాట్లాడాలనేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము లేడీస్ అంటే మీరు ఎప్పుడు కూడాను కేసులు పెట్టి మమ్మల్ని లేడీస్ని అంతా ఎత్తపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి మీకు ఇప్పటికే సిగ్గు ఉండాలా? మీకు తిప్పి మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడతారంటే ఎంత సిగ్గు సలము ఏమీ లేదనేసి మీ పార్టీకి మాకు అర్థమవుతా ఉంది. మీ ఇంట్లో ఉండే వాళ్ళు ఆడవాళ్ళు కదా, మీ తల్లి ఆడదు కదా, మీ కూడా పుట్టిన చెల్లెలు ఆడదు కదా, మీ భార్య ఆడదు కదా, మీ కూతురు ఆడదు కదా. మేము కూడా అట్లా మహిళలు ఎందుకు మాట్లాడతారు మా మహిళల గురించి? మీరు ఏం తెలుసు? మీకు ఏం తెలుసు? మీ వైసీపీ నాయకులకి ఏమనుకో ఉన్నారు? మీరు లేడీస్ అంటే అంత ఈజీగా అనుకుంటారా? మేము గౌరవం
నమస్కారములు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏమంటే, మహిళల్ని కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మాట్లాడిన దానిపైన మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమరావతి మహిళల్ని అంత అసభ్యకరంగా మాట్లాడిన వారిపై ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నాడు అని నేను తెలియజేస్తూ, బహిరంగ క్షమాపణ చెప్పాలి మహిళలకు. మాకు పార్టీలతో పని లేదు, పార్టీలకు అతీతంగా మహిళల్ని ఇంత నీచంగా మాట్లాడిన వైసీపీ దిగజారుడు రాజకీయాల్ని మేము ఖండిస్తూ, ఇంకోసారి మహిళల మీద ఇలా మాట్లాడడం ఏమన్నా కరెక్టా? అదేవిధంగా మా మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ వైసీపీ వాళ్ళని తెలియజేస్తూ, మా ముఖ్యమంత్రి వారిని కూడా విన్నవించుకోవడం ఏమంటే, తగిన చర్యలు తీసుకోవాలని మా కుప్పం నియోజకవర్గ మహిళలందరూ కోరుకుంటా ఉన్నాము. ధన్యవాదాలు. నిన్న జరిగిన సాక్షి టీవీ ఛానల్లో కొమ్ములేని శ్రీనివాస్ తర్వాత కృష్ణంరాజు వీళ్ళిద్దరూ డిస్కస్ చేసేటప్పుడు ఆ మహిళల్ని, దాంట్లో రాజధాని అమరావతి మహిళల్ని చాలా కించపరిచి మాట్లాడినారు. ఇది ఇది కాదు, సమంజసం కాదు. ఆయన బహిరంగంగా అందరికీ క్షమాపణ కోరాలని కోరుకుంటున్నాను. వైసీపీ కార్యకర్తలైనప్పటికీ జగన్మోహన్ ఇంకా ಯಾವುದೇ యాక్షన్, లీగల్ యాక్షనే కానీ ఏదే ఒక యాక్షన్ కానీ తీసుకోకుండా ఉండేది చాలా బాధాకరంగా ఉంది. ఒక నాయకుడిగా ఉండి ఆ ఛానల్లో వచ్చే ఏదైనా ఒక ఇలాంటి తప్పు సంఘటనలకి ఆయన ఎలా రియాక్ట్ కావాలో అలా కాకుండా ఇంకా దానికి ಯಾವುದೇ సమంజసం కూడా ఇవ్వకుండా ఉండేది చాలా బాధాకరంగా ఉంది. ఇది ఒట్టు రాజధాని మహిళల్నే మాట్లాడినట్లే కాదు, తెలుగు మా ఆడబిడ్డలందరినీ మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఇది చాలా తప్పు అని ఖండిస్తూ ఉన్నాము. ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణ అడగాలని అందరి తరపున నేను కోరుకుంటున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.